జస్ట్ కోడ్ రాసే స్టేజ్ నుండి అందరూ ఎలా రాయాలో ఏం ఫాలో అవ్వాలో చెప్పే స్టేజ్కి వెళ్దాం అనుకుంటున్నారా? అయితే ఈ చాప్టర్ మీకోసమే. ఇప్పుడు వరకు మనం జస్ట్ కోడ్ రాయడం చూసాం. ఇప్పుడు బెస్ట్ ప్రాక్టీస్ వైపు మూవ్ అవుతున్నాం. ఇండెంటేషన్కి 4 స్పేసెస్ యూస్ చేయడం రికమెండెడ్. మీ టీం ఆల్రెడీ ట్యాబ్ యూస్ చేస్తే గో విత్ ద ఫ్లో, బట్ స్పేసెస్ అండ్ ట్యాబ్స్ని మిక్స్ చేయకండి. లైన్ లెంత్ 79 క్యారెక్టర్స్ కన్నా తక్కువ ఉండేలాగా చూసుకుంటే బెటర్. అలానే బైనరీ ఆపరేటర్స్ ఉన్నప్పుడు ఆపరేటర్ ముందు బ్రేక్ చేయండి. కోడ్ని లాజిక్గా సెపరేట్ చేయడానికి బ్లాంక్ లైన్స్ ఇవ్వండి. అలానే ఎక్స్ప్రెషన్లో వైట్ స్పేసెస్ అయితే రీడబిలిటీ పెరుగుతుంది. ఇంపోర్ట్స్ అన్ని ఫైల్ స్టార్టింగ్లో రాయండి. రిలేటెడ్ ఇంపోర్ట్స్ని గ్రూప్ చేయండి. డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్ని కన్సిస్టెంట్గా వాడండి. ఆల్రెడీ టీమ్ ప్రిఫరెన్సెస్ ఆర్ స్టాండర్డ్స్ ఉంటే ఫాలో అవ్వండి. కాంప్లెక్స్ లాజిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కమెంట్స్, ఫంక్షనల్ క్లాసెస్కి డాక్ స్ట్రింగ్స్, వీటి వల్ల మెయింటైనబిలిటీ అండ్ అర్థం చేసుకోవడం ఈజీగా అవుతుంది. వేరియబుల్ నేమ్స్ మీనింగ్ఫుల్గా ఉండాలి, పర్పస్ కన్వే చేసేలా ఉండాలి. ఐడెంటిఫైర్ రూల్స్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. పైథాన్లో స్టాండర్డ్స్ కోసం PEP 8ని ఫాలో అవ్వండి. ఈ వెబ్సైట్ విజిట్ చేస్తే రూల్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి. సత్య బబ్లు పైథాన్ చిన్న కథ.